బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్ట్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లతో భారీగా నష్టపోతుండగా తాజాగా మరికొంతమంది దళ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం యాకన్నగూడానికి చెందిన 22 మంది కీలక కమాండర్లు సరెండర్ అయినట్లు ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ తెలిపారు. ఈ మేరకు పోరు కన్నా ఊరి మెన్న మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుందని శబరీష్ చెప్తున్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోతే ప్రభుత్వం అందించే సదుపాయాలను అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా లొంగిపోయిన వారి వివరాలను వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ముచ్చకి జోగారాం, ఏరియా కమిటీ మెంబర్ మడవి మాసా, తుమ్మిరిగూడకు చెందిన తాటి జోగా, పార్టీ దళ సభ్యులు పూనెం సక్కు, జనాతన సర్కార్ కమిటీ అధ్యక్షుడు కోరం పాపారావు, సభ్యులు రౌతు హనుమయ్య, హనుమ మడవి, వెట్టి వెంకన్న, మాస సోడి, మడకం దేవ, కల్లూరి శాంత, కల్లూరి తిరుపతమ్మ, మధ్య నాగరత్న, మధ్య తిరుపతమ్మ, మధ్య సుశీల, మడవి జోగా, బెరబోయిన నారాయణ, సోడి మాసు, దూడి జయరాం, మధ్య విజయ్, షూరిటీ రవ్వన్న, కొత్తకొండ మధ్య హైమావతి లొంగిపోయినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్లో ఏఎస్పీ శివం, ఉపాధ్యాయ, సిఆర్పీఎఫ్, పీఎంజీ, పంచిమీలాల్, డిఎస్పీఎన్ రవీందర్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నట్లు వెల్లడించారు.